హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి మరియు పాలతో ఒక మంచి స్వీట్ని ఎలా చేయాలో చూద్దామండి. ఇలా చేసిన ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఇలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ స్వీట్ని చేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు చాలా సింపుల్గా ఈ పచ్చి కొబ్బరితో స్వీట్ చేసి ఇవ్వచ్చు. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరియు హైప్ బటన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మరెంతో టేస్టీగా చాలా సింపుల్గా ఈ పచ్చి కొబ్బరితో ఇప్పుడు స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం. పచ్చి కొబ్బరితో స్వీట్ చేయడానికి ముందుగా ఒక కొబ్బరి మొత్తం తీసుకున్నానండి. పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఇలా కొబ్బరి పైన వెనుక భాగంలో ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసుకున్నాను. అది తీసేస్తేనే మనకి స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి వెనుక భాగంలో ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి కొబ్బరిని మొత్తం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలను కప్పు కొలతలతో కొలుచుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. నాకైతే ఇక్కడ 2 కప్పుల వరకు వచ్చాయండి. ఇలా 2 కప్పుల కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని పాలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా కొన్ని పాలు వేసి గ్రైండ్ చేయడం వల్ల మనకి పచ్చి కొబ్బరి మరింత మెత్తగా అవుతుంది. ఈ పచ్చి కొబ్బరి స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పాలు వేసి గ్రైండ్ చేయడం వల్ల. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. పాలు వచ్చేసి చిక్కటి పాలను తీసుకోవాలండి. అప్పుడే మనకి ఈ పచ్చి కొబ్బరి స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు, లేకపోతే పచ్చి పాలైనా తీసుకోవచ్చండి. ఒకవేళ పచ్చి పాలు తీసుకుంటే కొంచెం మరగనివ్వండి. మరిగిన తర్వాత ఈ పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం వేడి చేసుకున్నానండి. తర్వాత దీనిలోకి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిని వేసిన తర్వాత గరిటెతో మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి అంతా కూడా పాలలో కలిసే విధంగా కలుపుకోవాలండి. పచ్చి కొబ్బరి అంతా కూడా ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీనిలోకి ఒక కప్పున్నర వరకు చక్కెరను వేసుకోండి. మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకుంటే ఒక కప్పు పావు వరకు చక్కెరను వేసుకోవచ్చు. ఇలా చక్కెరను వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పచ్చి కొబ్బరిని పాలలో మంచిగా ఉడికించుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. పైన మీగడ వస్తే ఇలా లోపలికి అనుకోవాలండి. అంచుల చివర్లు కూడా ఇలా లోపలికి అనుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా పచ్చి కొబ్బరి అంతా కూడా కొంచెం దగ్గరగా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ దగ్గరే ఉండి కలుపుకోవాలి. లేకపోతే ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా మాడిపోతుందండి. ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసే వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి అయినా వేసుకొని కలుపుకోవచ్చు. పచ్చి కొబ్బరి అంతా కూడా ఇలా దగ్గరగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కొంచెం పచ్చి కొబ్బరిని తీసుకొని ఉండ చేసి చూడండి. ఇలా కొంచెం ఉండలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిలోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చండి. ప్లేట్కి నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని అంతా కూడా ప్లేట్లోకి వేసుకోవాలి. కొంచెం మందంగానే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లాట్గా ఉండే ఏదైనా గిన్నెతో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక చిన్న ప్లేటు మరొక చిన్న ప్లేట్ కూడా అయిందండి. ఇలా 2 ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఈ స్వీట్ని కట్ చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ ఈ స్వీట్ అనేది కట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా కట్ కాకుంటే కొద్దిసేపు ఫ్రీజర్లో పెట్టుకొని కట్ చేసుకోండి. అప్పుడు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత దీనిపై నుండి కొన్ని సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఈ స్వీట్ని స్పాచులాతో ఇలా కొంచెం ఒకటి తీసి చూడండి.
మనకి స్వీట్ అనేది కొంచెం పలచగా ఉంటే సరిగా రాదండి. కొంచెం మందంగానే ఉండాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా చాలా సింపుల్‌గా చేసుకునే పచ్చి కొబ్బరితో స్వీట్‌ని ఎలా చేయాలో చూసారు కదా! ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేసిన ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంది. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.